హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా సీఎం జగన్పై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు అంటూ మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు మన వీడియోలో తెలుసుకుందామండి. అసలు ఏం జరిగింది ఏంటి అనేది వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే అందుతుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా రా కదిలిరా అన్న పేరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ బహిరంగ సభలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. పార్టీని స్థాపించిన సమయంలో దివంగత ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ పిలుస్తుంది రా కదిలిరా అని ఇచ్చిన నినాదానికి జనం నుంచి మంచి స్పందన అయితే వచ్చింది. అయితే అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఉరవకొండలో జరుగుతున్న టీడీపీ రా కదిలిరా బహిరంగ సభలో చంద్రబాబు సీఎంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేతల లెక్కలు రాస్తున్నానని, చక్రవడ్డీతో సహా తిరిగి చెల్లిస్తానని చంద్రబాబు నాయుడు అన్నారు. వైసీపీ సినిమా అయిపోయింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చిన ఆ పార్టీ నేతలు పారిపోతున్నారు. జగన్ ఆయన చెల్లి కొట్టుకుంటే నేను కారణమా అని వాపోయారు. ఇకపోతే రాష్ట్రంలో అందరూ స్టార్ క్యాంపెయినర్లే. జగన్లా నేను మోసం చేయను, ఆయన వల్ల అందరూ నష్టపోయారు అని విమర్శించారు.